హలో ఎవ్రీవన్. దక్షిణ మధ్య రైల్వేలో 4232 పోస్టులతో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాల వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ బటన్ అందరూ అలా పెట్టుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్లో వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా SCRM అంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 4232 అప్రెంటిస్ పోస్టుల వివిధ ట్రేడ్లలో అయితే భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసినటువంటి పోస్టులు ఒకసారి గమనిద్దాం. మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ AC మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డిజిటల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ST, ఎలక్ట్రీషియన్, ట్రైన్ టైల్ లైటింగ్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్ వెహికల్ అంటే MMV, మెషినిస్ట్ మెకానిక్, మిషన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, వెల్డర్ అనే ట్రేడ్లలో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్ గమనిస్తే 10th విద్య అర్హతతో పాటు 50% మార్కులతో సంబంధిత ట్రేడ్లో ITI పూర్తి చేసి ఉండవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరికైతే ITI సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు మాత్రమే పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, అందరికీ కాదు. ఓకేనా. మరి ఇక్కడ అప్రెంటిస్ శిక్షణ కాలం ఒకసారి గమనిస్తే 1 సంవత్సరం పాటు మీకు అప్రెంటిస్ శిక్షణ అయితే ఇస్తామంటున్నారు. అప్లికేషన్ ప్రారంభ తేదీ అనేది ఆల్రెడీ మీకు అప్లికేషన్ అనేది 28వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. తర్వాత అప్లికేషన్ చివరి తేదీ అనేది మీకు SCRలో అప్రెంటిస్షిప్ పోస్టులకు జనవరి 27వ తేదీ లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లికేషన్ విధానం ఒకసారి గమనిస్తే అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది కనీసం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హతలు అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. కట్ ఆఫ్ డేట్ అనేది 28/12/2024 మన కట్ ఆఫ్ డేట్కి ఇచ్చేశారు. అంటే ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య మీ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. వయసు సడలింపు కూడా ఇచ్చేసారు. SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసులో సడలింపు అయితే ఉంటుంది. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల యొక్క వయసు సడలింపు అయితే ఉంటుంది అంటున్నారు. స్టైఫెండ్ కూడా ఇస్తామంటున్నారు ఎంపికైన వారికి. అప్లికేషన్ ఫీజు అనేది SC ST PWBD మరియు మహిళలకు ఫీజు ఏం లేదు. మిగతా వారికి ఫీజు అయితే 100 రూపాయలు అయితే ఉంటుంది అంటున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకొని మీరైతే అప్లై చేయవలసి ఉంటుందమ్మా. ఓకేనా. సో మీకు నేను షార్ట్ కట్లో మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగానే నేను మన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇచ్చేసారు. అప్లై ఆన్లైన్ క్లియర్గా ఇచ్చేసారు. 2 కూడా డౌన్లోడ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వీడియో మీకు నచ్చింది వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.